మీరు శ్రవణ నక్షత్రం మకర రాశిలో జన్మించారా? మీకు మంచి రైట్ టైమ్ అనేది స్టార్ట్ అయిందండి. మీకు ఆకస్మిక ధనయోగం అనేది కలగనుంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా ఫైనాన్షియల్‌గా మొత్తం తొలగిపోనున్నాయి. మీ ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరగబోతుంది. అదేవిధంగా మీరు ప్రాపర్టీ విషయంలో గూడా నంబర్ వన్‌గా ఉండబోతున్నారు. మీకు ఎలాంటి రుణ బాధలున్నా గూడా తీరనున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చదువు విషయంలో జూసుకుంటే కష్టపడి చదివిన వారికి ఈ సంవత్సరం ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. వివాహాల కోసం ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రాప్తి, అదేవిధంగా కోర్టు కేసులతో బాధపడుతున్న వారికి కూడా ఈ సంవత్సరం ఉపశమనం కలిగే అవకాశం ఉంది. భూ తగాదాల విషయాలు గానీ, అదేవిధంగా విదేశీ యానం గానీ, ఇలా ఏ విషయంలో అయినా గూడా మీకున్న సమస్యలు మొత్తం తొలగిపోతాయి. కాబట్టి మీరు శ్రవణ నక్షత్రం మకర రాశిలో జన్మించి మీకేమైనా సమస్యలున్నట్లయితే ఒక్కసారి మీ పేరులో సంఖ్యాబలాన్ని మీరు పెంచుకోవాలి. మీ పేరులో సంఖ్యాబలాన్ని మీరు పెంచుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్‌ని అదేవిధంగా మీ పేరుని గనక నాకు పంపించినట్లయితే మీ పేరులో సంఖ్యాబలాన్ని 260 డిగ్రీస్‌కి గనక పెంచినట్లయితే మీకున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. అదేవిధంగా నేను చెప్పే కొన్ని చిన్న చిన్న పరిహారాలు మీరు పాటించండి. ఆ పరిహారాలు గనక మీరు పాటించినట్లయితే మీకు ఎలాంటి అడ్డంకులున్నా గూడా తొలగిపోతాయి.